పెరుగుతోన్న ప్రయాణికులకు అనుగుణంగా ప్రస్తుత విమానాశ్రయాల విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధిని వేగవంతంగా కొనసాగిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గత 10 ఏళ్లలో విమానాశ్రయాలు రెట్టింపై 149కి చేరాయని తెలిపారు. దేశీయ సంస్థలు 1120 కొత్త విమానాలకు ఆర్డర్లు పెట్టినట్టు గుర్తు చేశారు. చిన్న పట్టణాలకు విమానాలు నడిపేందుకు అమలు చేస్తోన్న ప్రాంతీయ వాయు అనుసంధానత పథకం ఉడాన్ కింద వాయు ప్రయాణాలను మరింత అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 517 కొత్త మార్గాల్లో 1.3 కోట్ల మంది ప్రయాణించారని వివరించారు. 2024-25లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు 2300 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. 2023-24లో ఈ శాఖకు సవరించిన అంచనా 2922.12 కోట్ల కంటే ఈ మొత్తం తక్కువే. ఉడాన్కు 2024-25లో 502 కోట్లు కేటాయించారు. 2023-24లో సవరించిన అంచనాలు 850 కోట్ల కంటే ఇది తక్కువ. 22 విమానాశ్రయాలను పునరుద్ధరించడం, 124 వాయు మార్గాలను ప్రారంభించడంతో పాటు ఈశాన్య ప్రాంతాల అనుసంధానత కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం తాజాగా కేటాయించిన నిధులను వినియోగించనున్నారు. తాగునీటి సదుపాయ కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. 2024-25 తాత్కాలిక బడ్జెట్లో జల్ శక్తి మంత్రిత్వ శాఖకు 98,418 కోట్లను కేటాయించారు. ఇందులో 71% నిధులు జల్ జీవన్ మిషన్ కోసం వెచ్చిస్తారు. జల్ జీవన్ మిషన్లో భాగంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి నల్లా సౌకర్యాన్ని కల్పించనున్నారు. 2023-24 బడ్జెట్లో జల్ శక్తి మంత్రిత్వ శాఖకు 96,549 కోట్లు కేటాయించారు. జాతీయ గంగా ప్రణాళిక కింద గంగా, దాని ఉపనదులకు సంబంధించి చేపట్టే ప్రాజెక్టులు, పథకాల అమలు కోసం 3,500 కోట్లను, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనకు 2,500 కోట్లను తాత్కాలిక బడ్జెట్లో కేటాయించారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు 2024-25 బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. గతం కంటే 2.52% నిధులను పెంచి 26,000 కోట్లను కేటాయించారు. వీటిల్లో వివిధ పథకాల ఉమ్మడి కార్యక్రమమైన పోషణ్ 2.0కు అత్యధికంగా 21,200 కోట్లను ఖర్చు చేయనున్నారు. అంగన్వాడీ సర్వీసులు, పోషణ్ అభియాన్ తదితర పథకాలు పోషణ్ 2.0లో భాగంగా ఉన్నాయి. మహిళల రక్షణ, స్వయం ఉపాధికి ప్రారంభించిన మిషన్ శక్తికి 3,145.97 కోట్లు, బాలల రక్షణ, సంక్షేమానికి ఉద్దేశించిన మిషన్ వాత్సల్యకు 1,472 కోట్లను కేటాయించారు. ఈ శాఖ కింద పనిచేసే స్వతంత్ర సంస్థలు, కేంద్రీయ దత్తత సంసాధన సంస్థ, జాతీయ బాలల రక్షణ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్లకు గత బడ్జెట్తో పోలిస్తే 15 కోట్ల కోత విధించి 153 కోట్లు కేటాయించారు. బడ్జెట్లో జనాభా లెక్కల కోసం 1,277.80 కోట్లను కేటాయించారు. ఇది 3 ఏళ్ల క్రితం కంటే చాలా తక్కువ. 2021-22లో జనగణనకు 3,768 కోట్లు ప్రతిపాదించినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ ఏడాది అంతకన్నా తక్కువ కేటాయించడంతో జనాభా లెక్కలు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 8,754 కోట్లతో 2021లో జనగణన చేపట్టాలని, 3,941 కోట్లతో జాతీయ జనాభా నమోదు నవీకరించాలని గతంలో కేబినెట్ నిర్ణయించింది. 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రక్రియ పూర్తి కావాలని ప్రణాళికలు చేసినా ఫలించలేదు. తర్వాత ఇప్పటి వరకు కొత్తగా ప్రకటన చేయలేదు. సార్వత్రిక ఎన్నికలు ఉన్న కారణంగా ఈ ఏడాది జనగణన చేపట్టే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తాత్కాలిక బడ్జెట్లో 13,000 కోట్లను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గత బడ్జెట్లో ఇచ్చిన 7,605 కోట్లతో పోలిస్తే 70% ఎక్కువ. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి 6,399 కోట్లను వెచ్చించనున్నారు. ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజనకు 1000 కోట్లను ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగానికి కేంద్ర ప్రభుత్వం 73,498 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన పీఎం శ్రీ పథకానికి బడ్జెట్లో 6,050 కోట్లు కేటాయించారు. సమగ్ర శిక్ష అభియాన్, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలకు సైతం ఈ బడ్జెట్లో ఎక్కువ నిధులను ఇవ్వనున్నారు. పాఠశాల విద్యకు కేంద్రం వాటాగా రాష్ట్రాలకు వెళ్లాల్సిన నిధులను పెంచారు. రాష్ట్రాలకు 8,200 కోట్లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 308 కోట్ల చొప్పున కేటాయింపులు పెరిగాయి.